నమస్తే, నేను మీ హరిత. లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుందా తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదా, అది పోవడానికి లా ఆఫ్ అట్రాక్షన్ కి ఏంటి సంబంధం? లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఎలా పోతుంది? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందండి? నెగిటివిటీ సరౌండింగ్స్ వలన వస్తుందండి నెగిటివ్ ఎనర్జీ. సపోజ్ ఇది ఒక మనసుగా మనం తీసుకున్నానండి, ఇది ఒక మనసు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు మేడం. మీరు ముందుకు వెళ్దాం అనుకుంటారు, కొంతమంది ఏమంటారంటే నీ వల్ల కాదు అంటారు. కొంతమంది ఏంటంటే నువ్వు ఇంకా ఏం సాధిస్తావు, నువ్వు ఏం నీ వల్ల కాదు, నీ సాధించిందంతా వేస్ట్, నువ్వు దేనికి పనికి రావని కొంతమంది అంటారు. కొంతమంది ఈడేట్ అనొచ్చు, కొంతమంది స్టూపిడ్ అనొచ్చు, నీ ఇష్టం. ఎవరెవరు ఏంటంటే విపరీతంగా స్కోల్ కూడా చేస్తుంటారు. ఇవన్నీ మీ మనసులో ఉన్నాయి. ఇవన్నీ ఏముంది, మీ గందరగోళంగా ఉంది. అదొక మీకు నమ్మకంగా మారిపోయింది. అంటే నేను చేయలేను, ఎందుకంటే పదే పదే అదే విన్నారు, ఎవరు చేయలేరు, నీ వల్ల కాదన్నారు. సో మనీ అనేది నువ్వు ఏంటి రాదు, ఊరికే రాదు, ఏమన్నా చెట్లకు వస్తుందా, ఓకే మనీ సంపాదించాలంటే బాగా కష్టపడాలి, ఇలాంటి పదాలన్నీ కూడా మీరు విని 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 మీరు ఒక నమ్మకానికి మైండ్ సెట్ లో ఉండిపోతారు. సో ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయో మీ మైండ్ అంతా ఏమైంది, గందరగోళంగా అయిపోయింది. దానివల్ల ఏది సాధించండి, నెగిటివ్ ఎనర్జీ బాగా. సో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తుంటాం ఒక్కొక్కటి బయటకు వస్తాం. మనం ధ్యానం చేసాం, ఓకే కొద్దిసేపు మనం ధ్యానం చేసాం, ఏమైంది ఒకటి బయటకు వచ్చేసింది. మరి కొద్దిసేపు మనం ధ్యానం చేసాం, ఇంకొకటి బయటకు వచ్చేసింది. ఇంకొద్దిసేపు ధ్యానం చేసాం, ఇంకొకటి బయటకు. అంటే థాట్స్ అన్ని వస్తున్నాయి, దాని థాట్స్ మనం పట్టించుకోదు, సాక్షి మనసులోంచి అది తీసేస్తున్నారు. అవన్నీ తీసేస్తుంటే ఒకదాని తర్వాత ఒకటి తీసేస్తుంటే అన్ని వెళ్ళిపోతుంటాయి అండి. ఒకసారి ఏమైపోతాడు, అన్ని వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏమైంది మేడం? ఇప్పుడు ఏమైనా సౌండ్ వస్తుందా? ఏమి రావట్లేదు. సో అదే విధంగా మనం ధ్యానం చేసుకున్న తర్వాత నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది మేడం. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయిందో దాని తర్వాత ఏది అనుకుంటే అది సాధించవచ్చు మేడం. ఆ నెగిటివ్ ఎనర్జీ కనుక మన మనసులో ఉందనుకోండి, మనం ఏది ఒక బరువుగా భావిస్తుంటారు. సో తీసేయడం, మనసులోంచి నెగిటివిటీని తీసేయడం అంత ఈజీ ఏం కాదు కదా? ఎస్, ఈజీ కాదు, బట్ పాసిబిలిటీ అవుతుంది అండి. ఓకే, ఎలా పాసిబిలిటీ అవుతుంది? అభ్యాస వైరాగ్యాల ద్వారా పాసిబిలిటీ అవుతుంది. ఏదైనా సరే నువ్వు కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేయి, డెఫినెట్లీ పాసిబిలిటీ అవుతుంది. ఎలా పాసిబిలిటీ అవుతుంది అంటే, నేను ఒక ధ్యాన పద్ధతిని తీసుకురావడం జరిగిందండి. దీనిలో ఏమవుతుందంటే ఆలోచన సాక్షి గమనించమని చెప్తాం అంతే. చూడండి, ప్రతి మనిషికి ఆలోచన అనేది ఎక్కువ వస్తుంటాయి మేడం. ఎవరికైనా వస్తాయి ఆలోచన, కామన్. కొంతమందికి ఎక్కువ వస్తాయి, కొంతమంది తక్కువ వస్తాయి. ఆలోచన సాక్షిగా గమనించుకుంటూ ఉంటే ఒకానొక సమయంలో ఆలోచనలు ఆగిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోతాయో మీ మైండ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి యొక్క సంకల్పాలు జరుగుతాయా జరగవు అనేది దేనిపై ఆధారపడి ఉంటుందో, తన యొక్క మానసిక స్థితిపై ఆధారపడి ఉంటాయి. తన మనసు కనుక చాలా ప్రశాంతంగా ఉందనుకోండి, ప్రతి దానిని ఆకర్షించుకోగలుగుతాడు. ఒక మనసు కనుక తను ప్రశాంతంగా లేదనుకోండి, తను ఏది ఆకర్షించుకోలేడు మేడం. ఫస్ట్ నేను ఏమంటానంటే, ఫస్ట్ నువ్వు ఏది కావాలనుకున్నావు, ఫస్ట్ నీ మనసుని ఎంప్టీ చేయి. ఎంప్టీ చేసిన తర్వాత ఇందులో ఎంప్టీ అయిపోయింది, ఇప్పుడు చూడండి అనవసరమే అన్ని వెళ్ళిపోయాయి. ఇందులో ఇప్పుడు మనం డైమండ్స్ కూడా నింపుకోవచ్చు. అంటే తర్వాత మీకు ఏది కావాలో దాని క్లారిటీ విజులేషన్తో నింపుకోవాలి. అంటే మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఆల్రెడీ జరిగినట్టుగా మీరు భావించాలి. కొంతమంది అడుగుతారు, సార్ అది జరగకముందే జరిగినట్టుగా ఎందుకు చూడమంటారు? ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది మేడం, ఎంటీ ఉండో ఏదో ఒకటి చేర్చాలి కదా. సో మీ గోల్స్ ఏదైతే ఉన్నాయో, మీ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ రాసుకోండి ఒక పేపర్ పైన. అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఒకసారి అలా ఆలోచిస్తే మీకు తెలియని ఒక ధైర్యం వస్తుందా లేదా, ఆత్మవిశ్వాసం వస్తుంది, ఫేస్లో చిరునవ్వు వస్తుంది, యాక్టివ్ అవుతారు. నా వల్ల కాదు, నేను ఎన్నోసార్లు ట్రై చేశాను, ఇది ట్రై చేశాను, నా వల్ల కాదు అనేది ఒక నిరాశ నిస్పృహ గురి చేస్తుంది ఒక మనిషిని. సాధ్యమయ్యే పనులు కూడా సాధ్యం కాకుండా చేస్తుంది. అదే ఆశ అసాధ్యమయ్యే పనులు కూడా సాధ్యపడేలా చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, అతను ఆప్టమిస్టిక్ నేచర్ ఉంటున్నాడా, నిరాశవాదంగా ఉంటున్నాడా? అంటే చూడండి, ఏదైనా ఒకటి రావాలని అంటే మాత్రం తన మనసులో పదే పదే దాన్ని ఊహించుకోవాలి, అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఆశావాద దృక్పథం ఉందనుకోండి, ఏదైనా సాధిస్తారు మేడం. నిరాశవాదం ఉంటే ఏది సాధించలేరు. సో అలా రావాలి అంటే మనకు ప్రాక్టీస్ చాలా హెల్ప్ అవుతుంది మేడం. అంటే నేను ఏమంటానంటే, మీ గోల్స్తో మీరు రండి, ఆ గోల్స్ని ఫుల్ఫిల్ అయ్యే మార్గాలు నేను చూపిస్తాం. మీ హెల్త్ బాగుండాలా, మేము హెల్ప్ చేస్తాం. మీ వెల్త్ కంటిన్యూస్గా ఫ్లో అవ్వాలి, సో దానికోసం ఏమేమి అఫర్మేషన్స్ ఎవ్రీడే రాయాలి, ఏమేమి మననం చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఐ విల్ టెల్. అండ్ రిలేషన్షిప్స్ ఎలా బెటర్ చేసుకోవచ్చు, ఎలా కెరియర్ని బెటర్ చేసుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ని కూడా మీరు సాల్వ్ చేయగలరా? ఫ్యామిలీ పరంగా కూడా అందరూ అటెండ్ అవ్వచ్చు. నేను నా క్లాసెస్ కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వమంటాను. ఎందుకు కుటుంబ సమేతంగా అంటే, ఈ సబ్జెక్ట్ ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి వెళ్ళాలి మేడం. అప్పుడే కదా మేడం జ్ఞాన జ్యోతులు వెళ్ళినప్పుడు మాత్రమే అజ్ఞానం అనే అంధకారం దొరికిపోద్ది మేడం. చాలా మందికి దుఃఖానికి ప్రధానమైన కారణం కోరిక అంటారు మేడం. నేనేమంటాను, కోరిక కాదు మేడం,
ఏంటి చేస్తా అజ్ఞానమే దుఃఖానికి ప్రధానమైన కారణం. ఎందుకంటే ఒక మనిషికి ఒక ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ నుంచి ఎలా బయటపడాలో తనకు తెలియట్లేదు. సో ఏమిస్తాడు, దుఃఖిస్తుంటాడు. ఒక వ్యక్తికి ఎలా తెలుసు, బయటపడి తెలుసు, హ్యాపీగా ఉంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే తెలియకపోవడము, తెలుసుకోవడం, తెలియకపోవడం నుంచి తెలుసుకోవడానికి వెళ్ళడమే జ్ఞానం. ఆ జ్ఞానం అనేది ఎంత ఎక్కువగా ఉంటే జ్ఞానాగ్ని కర్మ దగ్ధం, నీ కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి మేడం. అంటే చాలా మంది ఏమంటారు అంటే అంతా నా తలరాత ఉన్నట్టే రాసేస్తాను, ఇక నా జీవితం ఇంతే అనుకుంటా. తలరాతను లా ఆఫ్ అట్రాక్షన్ మార్చగలదా? అసలు నేను ఏమంటారండి, ఆ తలరాత రాసుకునేది కూడా మనమే అండి. యూఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ అంటే బ్రహ్మ రాయట్లేదా? బ్రహ్మ మీరే. ఒకవేళ రాసేది ఉంటే బ్రహ్మే, ఎందుకంటే ఆ సరస్వతి మాత కదా బ్రహ్మకు వైఫ్. అంటే నాలెడ్జ్ తో మీరు రాసుకోవాలి. సో ఆచరించినప్పుడు మనమే విష్ణు యొక్క భార్య ఎవరు, లక్ష్మీదేవి. అంటే ఒక పని జరగాలంటే లక్ష్మీదేవి సపోర్ట్ ఎంతగానో అవసరం. ఒక పని కంప్లీట్ అవ్వాలంటే ఏముండాలి, శక్తి ఉండాలి. ఓకే, కంప్లీట్ చేసిన శివుడు అంటారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఎక్కడో లేరండి, అంతరాత్మ రూపంలో పరమాత్మ రూపంలో మనలోనే ఉన్నారు. మనం ఎవరిని పిలిస్తే వారు బయటకు ఆవాహనం జరుగుతుంటారంటారు. అంటే ఒకటి గుర్తుంచుకోండి, మనకి ఏది కావాలో దానికి అంతే ఫోకస్. ఆ బ్రహ్మ రాసిన మనమే రా బ్రహ్మ. మనకి ఇక్కడ నుదిటి రాత అంటారు కదా, ఉదయం లేవగానే ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర మీ జీవితంలో మీకు ఏది కావాలో ఆలోచించండి. ఆలోచిస్తున్నారంటే రాయబడుతుంది రాత. బ్రహ్మ ముహూర్తంలో అయితే ఎవరైతే రాసుకుంటారో వారి తలరాతను, వారి జీవితంలో వారికి ఏదైతే కావాలని వారు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి హరిత గారు. అంటే మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలాంటి సమస్యలతో ఎక్కువగా వస్తున్నారు, వాళ్ళకు మీరు ఎలాంటి పరిష్కారం చూపించగలిగారు, ఎన్ని రోజుల్లో చూపించగలిగారు? థ్యాంక్ యూ సో మచ్. మా దగ్గరికి ఏంటంటే మేడం, హెల్త్, మనీ, రిలేషన్షిప్, కెరీర్ మీద వస్తారు. బట్ మేజర్గా వచ్చేది ఏంటి మేడం, మనీయే. మరి ఎందుకు మనీ అంటే చూడ, ధనం మూలం ఇదని జగత్ మేడం. ధనం లేని ఏ కార్యక్రమం జరగదు. ఎవరైనా సరే పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ప్రతి చోట కూడా మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. మనం రెస్పెక్ట్ ఇవ్వాలి మేడం. మనీకి ఎంత రెస్పెక్ట్ మనం ఇస్తుంటే మనీ అనేది అంత ఫ్లోయింగ్ వస్తుంది. సో వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడం కూడా రావాలి. సో అవి కూడా మేము నేర్పిస్తున్నాం క్లాసులో. మనీని ఎలా సంపాదించాలి, వచ్చిన మనీని ఎలా నిలబెట్టుకోవాలి, జీవితాన్ని ఎంత అద్భుతంగా ఉంచుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ను క్రిస్టల్ క్లియర్ గా చెప్పడం జరుగుతుందండి హరిత గారు. అంటే వాళ్ళు సక్సెస్ పొందడానికి ఎంత టైం తీసుకుంటారు? వారి ఎనర్జీ లెవెల్స్ పట్టుంటుంది. కొంతమంది ఏంటంటే రాగానే విత్ ఇన్ 6 days లో కూడా కొంతమందికి రిజల్ట్స్ వచ్చాయి. కొంతమంది 1 month 2 months పట్టినాయి, కొంతమంది 3 months పట్టినాయి, కొంతమంది 6 months పట్టినాయి. కొంతమందికి ఎందుకంటే మేడం వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క ప్రీవియస్ థాట్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి మేడం. ఎప్పుడైతే అవన్నిటి ఇంక్లూడ్ అయినాయో, నేను ఒకటే అంటాను, మీ జీవితంలో మీకు ఏదైనా కావాలో వస్తాయి. ఫస్ట్ ఆ నెగిటివ్ ఎనర్జీ తీసేయండి. దానికోసం ప్రాక్టీస్ ఉంటాయి. దానికోసం ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది అంటే ఆ డెమో క్లాస్ నచ్చితే కంటిన్యూ అవ్వచ్చు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం. సో దానికోసం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయొచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యం. నెగిటివ్ ఎనర్జీ కంప్లీట్ గా తీసేస్తారు మనిషి నుంచి, అది కూడా లా ఆఫ్ అట్రాక్షన్ కి సాధ్యం. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. క్లాస్ కు వచ్చాక మేము చాలా అభివృద్ధి చెందాం సార్. మా ఇల్లు కళని మేము నెరవేర్చుకున్నాము. ఫస్ట్ లో మాకు ఇల్లు కట్టాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉన్నా సార్. ఆర్థిక పరంగా సార్ చాలా అడుగుగా ఉన్నా సార్. ఒక్కసారిగా 20 ఈ క్లాస్ కు వచ్చాక మేము చాలా చూడని మిరాకిల్స్ మొత్తం చూస్తున్నాం సార్. చాలా సంతోషం. మీకు మా కోటి కృతజ్ఞతలు సార్. మీ క్లాస్ వింటే మేము మర్చిపోతాం సార్ మమ్మల్ని మేమే. థ్యాంక్ యూ సో మచ్ అండి వరలక్ష్మి. అందరూ కూడా కంగ్రాట్స్ అండి, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, చాలా హ్యాపీ అండి. సో అందరూ కూడా ఒకసారి క్లాప్స్ తో చెప్పండి, అందరూ కూడా క్లాప్స్ తో చెప్పాలండి. ఎప్పుడైనా మనం సక్సెస్ అయిన వాళ్ళు చూస్తే మన డాక్టర్ కూడా క్లాప్ కొడుతుంది చూసారా. మీరు మరింత సక్సెస్ అవ్వాలి. ఓకే, మళ్ళీ మీరు ఏది అనుకుంటుంది అచీవ్ అయిన వరకు నేను ఉంటానండి, మీరు ఇక్కడే ఉంటారు, నేను వెళ్ళను. మనం అందరం కలిసి మనం అనుకున్న లక్ష్యాలన్నీ సాధించాలండి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.